అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక మీరు ఎప్పుడైతే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలని ప్రిపేర్ అయ్యారో, ఒక అర్జున్ గారి అమ్మాయిగా ఇంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు పెద్ద హీరోలతో చేయడం అన్నది చాలా సులభం. ఒక రజనీకాంత్ గాని, ఒక కమల్ హాసన్ గారు గాని, లైక్ దట్ అప్పుడున్న పెద్ద హీరోలు. అలాంటి కాంటెక్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు రాలేదండి. ఐ థింక్ చాలా మంది నెపోటిజం అని చెప్తారు కదా. దే సే ఓ యువర్ ఫాదర్ వచ్చి ఇది they'll do this for you, they'll make it available for you, they'll push you. మా నాన్న వచ్చి వాళ్ళ కోసమే ఏమీ అడగలేదు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో. If things have not worked out, he stood by himself, directed himself, produced himself and achieved. So నాకు అది ఎప్పుడు చేయలేదు. That is why when he felt I needed the support, he directed me, he produced for me. And అది ఒక డాటర్ గా చేయలేదు, ఒక టాలెంట్ ని చూసి ఐడెంటిఫై చేసి నా మీద ఒక నమ్మకంతో చేశారు. సో దాట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ దట్ I'll always be grateful for. మీరు చెప్పిన మాట కరెక్ట్. ఆయన గురించి ఆయనే ఎప్పుడు he never gives interviews. No. He never అంటే మీడియాతో పెద్ద ఇంటరాక్ట్ అయింది లేదు. మేము మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ అనే సందర్భం వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. కానీ అలాగ మీడియా కనిపించగానే ఇంటర్వ్యూలు ఇచ్చేయడం, హీ వాజ్ నెవర్. అంటే తను బాగా బూస్ట్ చేసుకోవడం క్లబ్స్ అవన్నీ అన్ని ఆర్గానిక్ గా జరిగింది. అవును, హీస్ బ్లెస్డ్, హీస్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఆయనకి జెంటిల్మెన్ రావడం అలాంటిదే, అండ్ తర్వాత ఒకే ఒక్కళ్ళంటి సినిమా రావడం, ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ కదా శంకర్ కెరీర్ లో, అవన్నీ కూడా. అండ్ గ్రేట్. రెండోది, ఇప్పుడు మీరు సీతాపైనంలో క్యారెక్టర్ చేశారు కదండి. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్, సరే మీరు సైకాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యారు, దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ అలాంటి గర్ల్స్ సొసైటీలో చాలా సెగ్మెంట్స్ లో ఉన్నారండి. అవును, చాలా మంది కదా. అవును, మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేశారా టు అడాప్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? ఎందుకంటే ఈ మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత దే బికమ్ ఎలోన్. వాళ్ళలో ఉండే ఎమోషన్స్ వాళ్ళలోనే ఉండిపోతాయి, ఎవరికి చెప్పలేరు. టుడేస్ ప్రెసెంట్ ప్రాబ్లమ్, ఐ అబ్జర్వ్డ్ ఇట్ వెరీ క్లోజ్లీ అండి. ఇన్ఫాక్ట్ చాలా అమ్మాయిలు వచ్చి ఫిల్మ్ చూసి దే వర్ లైక్ దిస్, ఇది నా క్యారెక్టర్, ఇప్పుడు నాకు నా లైఫ్ లో చాలా ఆన్సర్స్ వచ్చింది అని చెప్పారు. అండ్ ఐ వాజ్ సో షాక్డ్ దట్ ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక వేలో కనెక్ట్ అవుతుంది అని. మన ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ కూడా ఎలాగ ఉన్నారు, నేను చూసాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఐ నో అ లాట్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ ద సేమ్ ఆ మైండ్ సెట్, అండ్ దే వాంట్ ఆ పాజిటివిటీ కోసం దే ఆర్ సర్చింగ్, దే వెయిటింగ్ ఫర్ ఇట్. అలాంటి చాలా మంది నాకు తెలుసు. అవును. అంటే ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ ని కలిసినప్పుడు ఆయన ఏమైనా కొన్ని కేస్ స్టడీస్ మీకు ప్రెజెంట్ చేశారా? అంత డీప్ గా వెళ్ళలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఇలాంటి ఒక మైల్డ్ ఇష్యూ, యాంగ్జైటీ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లైక్ ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగాను. సో బేసిక్ గా షీ జస్ట్ గైడెడ్ మీ, దట్స్ ఇట్. సో బికాస్ ఇట్స్ నాట్ లైక్ అ మెంటల్ ఇల్నెస్ ఆర్ ఎనీథింగ్. ఈ ఫిల్మ్ లో అలాంటి లేదు. మెంటల్ ఇల్నెస్ కాదు, ఇది స్ట్రెస్ రిలేటెడ్, యాంగ్జైటీ రిలేటెడ్ అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్. అవును, లోన్లీనెస్. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. అందరికీ ఉంటుంది, కొంచెం కొంచెం డిగ్రీస్ లో ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, మేబీ ఒక 5%, కొంతమందికి మేబీ ఇట్స్ అ లార్జర్ పర్సంటేజ్. సో దట్స్ వాట్ షీ సెడ్. షీ సెడ్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ క్యారెక్టర్, అర్థం చేసుకుని నథింగ్ టూ డ్రాస్టిక్, నీకేం అవుతుందో అది యూ షుడ్ డూ ఇట్ న్యాచురలీ. షీ కాంట్ గైడ్ మీ ఆన్ యాక్టింగ్, షీ జస్ట్ గేవ్ మీ అ బేసిక్ లైక్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నాకు కనిపించిన చాలా గొప్ప పాజిటివిటీ ఏంటంటే, ఇప్పుడు ఎంత స్ట్రెస్ అయినా, ఎంత యాంగ్జైటీ అయినా, అంటే టు ది ఎక్స్టెంట్ ఫాదర్ వెళ్ళి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యేంత రేంజ్ లో ఆ క్యారెక్టర్ సఫర్ అవుతున్నది. ఎక్కడో ఫాదర్ అబ్జర్వ్ చేసాడు, అది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ స్టేజ్ మేనేజ్డ్ ఏ ప్రోగ్రామ్. ఆల్సో హి ఇస్ ఎ సింగిల్ పేరెంట్. అక్కడ ఆ మదర్ కూడా లేదు షేర్ చేసుకోవడం. అదే మెయిన్ ఇష్యూ అదే. అంటే ఇప్పుడు అలాంటి సందర్భంలో నార్మల్ గా ఇప్పుడు ఈ రోజున సొసైటీలో ఐశ్వర్య గారు, గర్ల్స్ గాని బాయ్స్ గాని
ఈ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, అవును, డేటింగ్స్ అంటున్నారు, సిచ్యువేషన్షిప్ ఇంకోటి కూడా నేను ఈ మధ్య విన్నాను, టెక్స్టేషన్షిప్. టెక్స్టేషన్షిప్ నేను వినలేదు, బెంచింగ్ అని విన్నాను. బెంచింగ్ అదొకటి వచ్చింది. సో ఈ ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక యాక్ట్రెస్ గా కానీ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్ గా మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్ ఐశ్వర్య గారు? ఐ ఫీల్ దెర్ ఆర్ 2 ways అండి టు లుక్ ఎట్ ఇట్. వన్ వచ్చి ఒక చాలా మంచి విషయం అంటే ఈ జెన్ జీ తర్వాత వచ్చిన జనరేషన్స్ అందరికీ హిపోక్రసీ లేదు, అస్సలు లేదు. అందుకే ఐ థింక్ మన జనరేషన్ అంటే ఈవెన్ ఆర్ పేరెంట్స్ జనరేషన్, ద జనరేషన్స్ బిఫోర్ దాట్ చాలా ఒక లైక్ హిపోక్రసీ కొంచెం ఉండింది. దేర్ ఆల్ నాట్ వెరీ ఓపెన్. సో ఆ విషయంలో ఐ రియలీ రెస్పెక్ట్ ద జెన్ జీ, ద క్రౌడ్, బికాస్ అది ఏం వాట్ ఎవర్ దే థింక్ దే డూ అనేది ఒక విషయం. బట్ ఇంకొక సైడ్ ఉంది విచ్ ఇస్ ఐ ఫీల్ రిలేషన్షిప్స్ ఆర్ ప్రెషియస్, అది మెయింటైన్ చేయాలి, యూ నీడ్ టు బీ ఆల్ హార్ట్, అండ్ దిస్ ఇస్ వెరీ ఈజీ అండి. ఇది చాలా ఈజీ. టెక్స్టేషన్షిప్ అని చెప్పారు, బెంచింగ్ అని చెప్పారు, ఆల్ దీస్ ఆర్ వెరీ ఈజీ అవుట్లెట్స్ టు కంపానియన్షిప్. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత చూస్తే అది సబ్స్టెన్స్ లేదు దాంట్లో, దెర్ ఇస్ నో రియల్ కంపాటబిలిటీ, ఒక రియల్ రిలేషన్షిప్, అవన్నీ ఇట్స్ లాస్ట్. అవును, అంటే ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటున్నారు అని ఒక 5-6 నెలలు ఏదో మూవ్ అవుతున్నారు, తర్వాత ఏమో నీకు నాకు మ్యాచ్ అవ్వట్లేదు బాబాయ్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అవును, ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు ఫైండ్ యువర్ రైట్ పార్ట్నర్, యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. బేసిక్ గా ఇట్ షుడెంట్ బి ఇంత ఈజీగా ఉండకూడదు. అది ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఓల్డ్ ఫ్యాషన్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ అట్ ద సేమ్ టైం నాకేం నచ్చుతుంది అంటే పర్సనల్ గా హిపోక్రసీ లేదు. జస్ట్ లైక్ జస్ట్ అడ్జస్టింగ్ ఆల్ ద టైమ్, అండ్ సొసైటీ కోసం ఎవరు లేదు ఇప్పుడు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ గుడ్ అడ్వాన్స్మెంట్. సో అది రెండు మిక్స్ చేసి ఎలా ఉండాలి, దట్ ఈస్ ద క్వశ్చన్ ఇప్పుడు. అది క్వశ్చన్ కాదు, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం, బిగ్ ఇష్యూ అయింది ఇప్పుడు. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ది హోల్ రిలేషన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ గోయింగ్ హేవైర్. అవును, బికాస్ పీపుల్ డోంట్ నో ఏం చేయాలి ఇప్పుడు అని తెలీదు. they've lost patience also. I think ఇవన్నీ కొంచెం you need to choose the right person. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు. I think కొంచెం పేషెన్స్ ఉంటే I think our next generation will be amazing. I really think so. అంటే ఈ జనరేషన్ కొంచెం ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఏ టర్మాయిల్ అండ్ అవును, రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం గందరగోళం ఫేస్ చేస్తున్నారు. బ్రేకప్స్ అన్నవి మోర్ ప్రివిలెంట్ గా కనిపిస్తున్నాయి, బ్రేకప్స్. సో ఇప్పుడు మీ సినిమా చూసిన తర్వాత ఏమవుతుందంటే ఆ కమిట్మెంట్, నాకు అది అసలు సినిమాలో ఎక్కువ నచ్చింది, అది కమిట్మెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే పేషెన్స్, లాస్ట్ వరకు కూడా పేషెన్స్. మీరు వైజాగ్ వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ కారు, నేను ఐ రిమెంబర్ ఎవ్రీ సీన్ ఇన్ ది ఫిల్మ్. ఇట్ హ్యాస్ టచ్డ్ మీ సో మచ్ అన్నమాట. అందులో ఆ సీన్ ఉంది కదా, మీరు వెళ్ళి కూర్చోగానే చెప్పమ్మా అంటాడు, అంటే నేను చెప్పడానికి రాలేదు, అడగడానికి వచ్చింది, అడగాలి అంటుంది ఆ క్యారెక్టర్. తర్వాత అన్ని ఒక సీన్ కాదు, అన్ని సీన్లు ఎంతో మీనింగ్ఫుల్ గా ఈ రోజున సొసైటీలో ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఒక గైడ్ లాగా, ఒక గైడెన్స్ లాగా ఉంది ఆ ఫిల్మ్, మీరు యాక్ట్ చేసిన సినిమా. మీరు ఇవన్నీ ఫీల్ అయ్యారండి సినిమా చేస్తున్నప్పుడు? ఈ ఆస్పెక్ట్స్ ఏమైనా మీకు టచ్ అయ్యే మైండ్ కి, లేదా ఒక యాక్ట్రెస్ గానే చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, ఐ న్యూ దట్ ఒక మంచి మెసేజ్ ఉంది, చాలా పర్స్పెక్టివ్స్ ఉంది, అండ్ రిలేషన్షిప్స్ గురించి అది ఏదైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాదర్ డాటర్, చాలా ఒక డెప్త్ ఉంది అని నాకు తెలుసు. బట్ ఇంత అందరికి కన్వే అవుతుంది అనేది ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ నాకు, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. Yes, you must be. ఎందుకంటే మీరు ఏదో ఒక మాస్ సినిమా చేసి ఎన్కేష్ చేసుకుందాం ట్రై చేయలే అర్జున్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.